యాండి ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది కదా, అక్కడికి చాలా మంది నాగసాధువులు, అఘోరాలు, తపస్సు చేసే మునీశ్వర్లు అందరూ వస్తున్నారు కదా. అసలు నా అనుమానం ఏంటంటే అసలు కుంభమేళా అంటే ఏంటి, అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది? 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరం అంటారు. మరి అసలు ఈ కుంభమేళా అనే పదం రావడానికి ఏమైనా ఉందా కదా? చాలా ఉంది. మనం చాలా అన్నామంటే బాగా డీప్ గా పురాణంలోకి వెళ్ళిపోవాలి. అలా డీప్ గా పురాణంలోకి వెళ్ళిపోయామనుకో, మనం చెప్పే 5-10 నిమిషాల వీడియో సరిపోదు. దానికి దాదాపు 2-3 గంటల వీడియో పడుతుంది. కాబట్టి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం దీని గురించి. సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే. కుంభం మేళ. కుంభం అంటే ఏమిటి? కుండ. సంస్కృతంలో కుండ అని అర్థం. ఓకే. మేళము అంటే కూటమి, గుంపు లేదా జాతర. ఓకే. ఇలా అంటారు. కొండ ఏమిటి, జాతర ఏమిటి? అదే అనుమానం కదా. అసలు మొట్టమొదటిగా మనం చెప్పాలంటే ఈ కుంభమేళ ఎలా ప్రారంభమైందంటే మనకు ఒక చిన్న కథ ఉంది. చెప్పండి. పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి మధ్య అమృతం కోసం చిన్న యుద్ధం జరిగింది. ఓకే. అది ఎలా అంటే ఎవరికి వారు అమరత్వాన్ని సిద్ధింపజేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో వాసుకి అనే పావుని తాడుగా చేసుకుని, అమరత్వం అంటే చావు లేకుండా ఉండటం. ఓకే. ఓకే. నిత్య యవ్వనంగా చావు లేకుండా ఉండటం. ఓకే. ఓకే. వాసుకి అనే పావుని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని ఒక కవ్వంగా అంటే కాడ, ఓకే, కవ్వం కాడలా చేసుకుని చిలుకుతున్నట్ట. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు. ఓకే. అమరత్వం కోసం అమృతం పుట్టించాలని చెప్పి. ఓకే. అలా చిలికే క్రమంలో ఇలా కొంతకాలం చిలికిన తర్వాత మొట్టమొదటిగా అందులో విషం వచ్చింది. కాలకోట విషం. ఈ కాలకోట విషయం ఎవరు తీసుకుందామన్నా తీసుకోలేరు. ఓకే. అలాగని వదిలేస్తే అమృతం సర్వ సృష్టి మానవాళి అంతమైపోతుంది ఆ విషం యొక్క జ్వాలలకి. ఓకే. అమృతం రాకపోగా విషయం జ్వాలలకి సర్వమానవాళి నాశనం అయిపోతుంది. అప్పుడు ఏం చేశారంటే అందరూ వెళ్లి శివుడిని ప్రార్థిస్తే ఆ విషయాన్ని ఆ శివుడు స్వీకరిస్తాడు. కాలకోట విషయాన్ని శివుడు స్వీకరిస్తాడు. స్వీకరించి సర్వమానవాళిని సృష్టిని ఆయన రక్షిస్తాడు. అందుకే ఆయన ఆ యొక్క విషాన్ని మింగకుండా, ఎందుకంటే ఆయన కడుపులో తదుపరి మళ్ళీ పుట్టేటటువంటి సృష్టి ఉంటుంది. ఆ సృష్టి నాశనం అయిపోకుండా ఆయన కంఠంలో దాచాడు విషాన్ని. అందుకే ఆయన నీలకంఠుడు అనే ఒక పేరు ఉంటుంది ఆయనకి. ఎప్పుడైతే ఆ విషయాన్ని మింగుతాడో కాలకోట విషయాన్ని, వెంటనే నీలంగా వారిపోతుంది కంఠం అంతా కూడా. అందుకే నీలకంఠుడు అని ఒక నామం ఆయనకి. అది జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ అమృతం పుడుతుంది. ఈ అమృతం కోసం దేవతలు రాక్షసులు తెక్కొట్టేసుకుంటారు, మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి. అప్పుడు రాక్షసులు ఎంతసేపు కూడా తమో గుణంతో ఉంటారు, అంటే మోహావేశంతో ఉంటారు. ఈ మోహావేశంతో ఉంటారన్న విషయం తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తుతాడు. మోహిని అవతారం ఎత్తి ఇటు దేవతలకి అటు రాక్షసులకి కూడా అమృతాన్ని సమానంగా పంచాలని చెప్పి ఒక ఒప్పందం పెట్టుకుంటారు ఇద్దరు కూడా, దేవతల రాక్షసులు కూడా. అలాగే అని చెప్పని అమృతాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ ఎంత మోహావేశంలో ఉన్నప్పటికీ కూడా రాక్షసులు ఈ దేవతలకి ఎక్కువ పాలు వెళ్ళటం గమనిస్తారు. గమనించడంతో ఎలాగైనా సరే ఆ కొండని మనం దొంగిలించాలి అని చెప్పిన ఉద్దేశంతో దెబ్బలాటే సిద్ధమవుతారు యుద్ధానికి. సిద్ధమయ్యి ఆ దేవతల దగ్గర నుంచి కొండ లాగేసుకుందామని చూస్తారు. అట్లాగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది ఆ యొక్క అమృత భాండం కోసం, కొండ అనకూడదు, అమృత భాండం. ఆ అమృత భాండం కోసం 12 పగళ్ళు 12 రాత్రులు, అంటే 12 రోజులు అనుకో, ఏకదాటిగా అమృత భాండం కోసం యుద్ధం జరిగింది. జరిగేటప్పటికి 12 రోజులంటే
దేవతలకు ఒక రోజు అయితే మనకి ఒక సంవత్సరంతో సమానం. అంటే 12 రోజులంటే 12 సంవత్సరాలు యుద్ధం జరిగింది. 12 సంవత్సరాలు ఆ అమృతం కోసం యుద్ధం జరిగింది. వాళ్ళకి 12 రోజులు, ఓకే, మనకి 12 సంవత్సరాలు. అవును. ఇలా యుద్ధం జరుగుతున్న క్రమంలో ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వాళ్ళని శాంతింపజేసి, ఓకే, నేను ఆ అమృతాన్ని నేను పంచి పెడతానని చెప్పని పంచి పెడుతూ ఉంటాడు. ఈ పంచి పెట్టే క్రమంలో ఈ అమృత భాండంలో ఉన్నటువంటి అమృతం ఓకే 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడతాయి. అబ్బా, అవి ఎక్కడెక్కడ అంటే ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అలహాబాద్ అంటే ప్రయాగ, ఓకే, ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో, ఓకే, అలాగే హరిద్వార్ ఉత్తరాఖండ్ గంగా, ఓకే, అందులో, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ దగ్గర ఉన్నటువంటి గోదావరి, బా, అలాగే ఇంకొకటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఉజ్జయిని క్షేత్రం 4, క్షిప్రా నది అని చెప్పనుంది, ఓకే, ఆ నదిలో. ఓకే, ఈ 4 నదుల్లోనూ ఈ యొక్క అమృత భాండంలో ఉన్నటువంటి అమృతపు చుక్కలు పడ్డాయి. బా, అంటే ఎప్పుడైతే ఆ యొక్క దేవతలకు సంబంధించిన అమృత భాండంలో ఉన్నటువంటి అమృతమైనటువంటి చుక్కలు విష్ణుమూర్తి వారు పంచిపెడుతుండగా, మోహిని అవతారంలో పంచిపెడుతుండగా పడినటువంటి చుక్కలు అవి. ఓకే, అంటే ఎంత దివ్యమైనటువంటి శక్తితో ఉంటుందో అది ఆలోచించుకోండి. అవును. ఇలా ఎక్కడైతే ఈ చుక్కలు పడ్డాయో ఆయా నదుల్లో కుంభమేళాని చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కుంభం అంటే కొండ అని చెప్పుకున్నాం కదా. అవును. ఆ కొండ ఏమిటాయి అంటే అమృత భాండము. అమృత భాండము, అమృత భాండములో ఉన్నటువంటి అమృతపు చుక్కలు పడినటువంటి నదులు. ఓకే, ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు కనుమరుగవటమే కాకుండా సాక్షాత్తు దేవతల యొక్క భక్తి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందుతారని చెప్పి ఒక నానుడి. అందుకనే ఈ యొక్క కుంభమేళా జరుగుతున్న సమయంలో ఎక్కడెక్కడి నుంచో నాగ సాధువులు, అలాగే సిద్ధులు, యోగులు, యోగి పొంగవులు, ఇలా అనేక రకాలైనటువంటి మునీశ్వరులంతా కూడా అందులో స్నానం చేయడానికి వెళ్తారు మోక్షాన్ని పొందడం కోసం. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి ఇది? అంటే ఇక్కడ మనం ఎలా చెప్పుకోవాలంటామా, మహాకుంభమేళా అని చెప్పని ఉంటుంది. ఓకే, అది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అబ్బా. అలాగే పూర్ణ కుంభమేళా అని చెప్పని 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓకే, అర్ధ కుంభమేళా అని చెప్పని 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓకే, సామాన్య కుంభమేళా అని చెప్పని 4 నెలలకు ఒకసారి వస్తుంది. అట్లా. ఓకే, ఇప్పుడు మనకు వచ్చింది మహాకుంభమేళా. మహాకుంభమేళా వచ్చింది ఇప్పుడు. ఎక్కడ? ప్రయాగ్రాజ్ లో, అంటే త్రివేణి సంగమం. ఒక నదిలో పడితేనే మనం అమృత భాండంలోని చుక్కలు ఒక నదిలో పడితేనే అది పెద్ద పావనం అని అనుకుంటున్నాం కదా. అవును. అటువంటిప్పుడు ఇది త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయిక. ఓకే, ఇంకెంత మరి పవిత్రమైందో ఆలోచించు. చాలా పవిత్రమైన. అందువల్ల ఎక్కువ మంది జనాలు మోక్ష ప్రాప్తిని పొందడం కోసం అని చెప్పి తాము చేసుకున్నటువంటి పాపాల్లో కనీసం కొంచెమైనా సరే ఆ పాపాన్ని కడిగేసుకుని దేవుడి యొక్క భక్తి భావాన్ని పొందాలనే ఉద్దేశంతో అందరూ కూడా కుంభమేళా నిర్వహిస్తారు. ఓకే, ఈ కుంభమేళా ఇప్పటిది కాదమ్మా, 10,000 BC దగ్గర నుంచి ఉంది. అబ్బా. తర్వాత నుంచి మనం క్రమంగా దాదాపు 1957 అనుకుంటా, ఆ సమయాన్ని నుంచి మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే, మనకి ఎక్కువగా ఈ చెప్పుడు 1954-57 ప్రాంతం నుంచి ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే, అంత ముందు కూడా ఉన్నాయి ఈ యొక్క కుంభమేళా అనేది. కానీ ఈ 1957 ఈ సంవత్సరం నుంచి మనకి బాగా విశేషమైనటువంటి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే, అలాగే తర్వాత నేను దీని గురించి చదివాను ఒక్క నిమిషం. 1989 అప్పుడు కూడా ఫిబ్రవరి 6వ తారీఖు అనుకుంటా ప్రయాగలో కుంభమేళా జరిగింది. దాదాపు 5 కోట్ల మంది స్నానం చేశారు దాంట్లో. 5 కోట్ల మంది. అట్లాగే 1995లో కానీ, అలాగే 1998లో కానీ, ఇట్లా
ప్రతిసారి కూడా కోటల్లోనే తప్ప ఇంకా తక్కువలో ఈ కుంభమేళాలో స్నానం చేసిన వాళ్ళు లేరు. కోటల్లోనే అంటే వెళ్ళి ఆ నదుల్లో స్నానం చేసి, ఆ పవిత్రమైన నదుల్లో స్నానం చేసి తమ పాపాలను కడిగేసుకోవాలని చిన్న ఆశతోటి వెళ్తారు. ఓకే. ఏది సామాన్య మానవులు, ఆ సిద్ధులు, యోగులు, నాగసాధువులు, అఘోరాలు వీళ్ళు మోక్షాన్ని పొందాలని చేస్తారు. మోక్షాన్ని పొందడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం. ఓకే. ఇట్లాగా ఎలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు జరిగే చెప్పుకున్నాం కదమ్మా, మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి, పూర్ణ కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి, సామాన్య కుంభమేళ అనేది 4 నెలలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవి ప్రమాణంగా మనం ఎలా తీసుకోవాలంటే సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు ఈ యొక్క గ్రహాల కదలికలు ఏవైతే ఉంటాయో రాసుల ప్రవేశాలలోకి ఆ యొక్క కదలికలను బట్టే ఈ యొక్క కుంభమేళ అనేది నిర్వహించడం జరుగుతుంది. మన మకర సంక్రమణం ఎలా చేసుకున్నాం? అవునవును. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే మకర సంక్రమణం, మకర సంక్రాంతి చేసుకున్నావా లేదా? అవును. అట్లాగే ఈ కుంభమేళ కూడా ఈ యొక్క సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు గ్రహాల యొక్క కదలికలను బట్టి, రాసుల ప్రవేశాల్లో కదలికలను బట్టి ఈ కుంభమేళాలను నిర్వహిస్తారనమాట. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా కుంభమేళ. మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి పూర్ణ కుంభమేళ అనేది 2037లో జరుగుతుంది. ఓకే ఏమా? తర్వాత అర్ధ కుంభమేళ అనేది 2031లో జరుగుతుంది. ఓకే ఏమా? ఇంత పవిత్రమైనటువంటి కార్యం సనాతన ధర్మంలో చూడండి మీరు, ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తున్నా కూడా ఏ ఒక్క బ్యాక్టీరియా అనేది అక్కడ రాదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఏ వైరస్ పుట్టలే. కనీసం నాగసాధువులు ఇన్ని కోట్లలో వచ్చే నాగసాధువులు, అఘోరాలు ఎక్కడ ఏ బస్సు ఫుల్ అయినట్లేదు, ఎక్కడ ఏ ట్రైన్ ఫిలప్ అయిపోయినట్లేదు, విమానాలు ఫిలప్ అయిపోయినట్లేదు, ఎక్కడ ఎటువంటి పబ్లిసిటీలు లేవు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అదే మన సనాతన ధర్మం గొప్పతనం. మన సనాతన ధర్మాన్ని మనం బ్రతికించాలి అంటే సాధ్యమైనంత వరకు ఇలాంటి కుంభమేళాలకి మనం వెళ్ళటం, ఈ కుంభమేళాలని మనం పబ్లిసిటీ చేయటం, దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతను జనాలకు చెప్పడం లాంటివి చేస్తే జనాలకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుందమ్మా. ఓకే ఏమ్మా? చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. మా సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ.